ఈ సంఘాలు మన రాష్ట్రంలో, మన దేశంలో చాలా గొడవలు ఉన్నాయి. అనేక మంది అనేక రకములుగా సంఘాలను, క్రైస్తవ సంఘాలను సమూల నాశనం చేయాలని, భారతదేశంలో సంఘం అనేది ఉండకుండా చేయాలనే తలంపులు కలిగిన వారు కూడా ఈనాడు ఈ దేశంలో ఉన్నారు. అయినా దేవుడు శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆ ప్రభు ఈ రాష్ట్రమును, ఈ దేశమును, ప్రజలను, మరి తన సంఘాన్ని భద్రపరిచేవాడు. ఈ సంఘానికి ఎన్నో హింసలు, బాధలు, కష్టాలు వస్తాయి, అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఆ మంటలల్లో, ఆ బాధలల్లో సంఘం కాలిపోదు. అవి చేసేవారు కాలిపోతారేమో కానీ సంఘం ఉంటుంది. ఈ మహానగరం నడిబొడ్డు మీద దేవుడు ఈ సంఘమును పెట్టాడు, ఆశీర్వదించాడు. మరి అనేక ఉపసంఘములు, 100కు పైగా ఉపసంఘాలు ఉన్నవి. వీటన్నిటినీ దేవుడు ఆశీర్వదించి దీవించాలని నా ప్రార్థన. మరి ఎవరు ఏమి చేసినా, ఏమనుకున్నా దేవుని యొక్క సంకల్పాలు వ్యర్థం కావు. మరి ఈ మహానగరములో, ఈ హైదరాబాద్ మహాపట్టణంలో నడిబొడ్డు మీద ఈ సంఘమును దేవుడు ఏర్పాటు చేశాడు. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవన్నీ వస్తాయి, కానీ సంఘం నిలవబడుతుంది. సంఘానికి ఎలాంటి కష్టం వచ్చి దీనిని తుడిపివేయడానికి ఎవరికి చేత కాదు.